వాళ్ళ చిన్ని సీరియల్ వచ్చేసి చిన్ని వచ్చి రాజు దగ్గరికి వెళ్తుంది, అంటే బాలరాజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఏ రాజు, మమ్మని నువ్వెందుకు జైలుకి పంపించావు, అసలు ఏంటి రీజను నాకు తెలియాలి అని చెప్పి అంటదనమాట. అంటే అదేంటి ఇప్పుడు సడన్గా వచ్చి ఇట్లా అడుగుతున్నావు ఏంటి అంటే, నాకు తెలియాలి, నీ వల్లే కదా మా అమ్మ జైలుకి వెళ్ళింది, ఎవరు చెప్తే నువ్వు చేసావు అని చెప్పి అడుగుతుంది. అడిగితే ఇది అంతా నీకెందుకమ్మా ఇప్పుడు, ఆయన అమ్మకి ఏం అవ్వలేదు కదా ఇప్పుడు అంటే, అయినా నువ్వు అన్నావు కదా అమ్మని రక్షిస్తానని చెప్పి, ఆ టైంలో నువ్వు ఎందుకు కనిపించలేదు, అసలు చుట్టుపక్కల మొత్తం కనిపించలేదు, నీకోసం చూశాను, అసలు నువ్వు దుర్మార్గుడివి అని చెప్పి అట్లా మాట్లాడుతూ, అసలు నాకు ఇప్పుడు నిజం తెలియాలి, అయినా నువ్వు సాక్ష్యం చెప్పడం వల్లే కదా అమ్మ జైలుకి వెళ్ళింది, ఇప్పుడు నేనే తప్పు చేశాను, తను హత్య చేయలేదు, నేనే అబద్ధపు సాక్ష్యం చెప్పానని చెప్తే అమ్మ జైలు నుంచి వస్తుంది కదా, సో నువ్వు అది చెప్పి మమ్మల్ని బయటికి తీసుకురా అని చెప్పి, అంటే కేసు నుంచి విడిపించు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే ఏం మాట్లాడు రాజు అంటే, అసలు ఎవరు జైలుకి పంపించామని చెప్పారు, అతను ఎవరో చెప్పు అంటే మాట్లాడకపోతే, అసలు నాకు తెలియాలి ఇదంతా అంటే, నువ్వు చిన్నపిల్లవి, అసలు ఇదంతా నీకు తెలియదు ఎందుకు ఇప్పుడు నీకు అంటే, లేదు నాకు తెలియాల్సిందే, నాకు నువ్వు చెప్పు అని చెప్పి అంటదనమాట. అట్లా గొడవ పెడుతుంటే, అసలు నువ్వు ఎవరికి చెప్పకుండా ఈ టైంలో బయటికి రావటం తప్పు, ఇంట్లో అంతాను కంగారు పడిపోతూ ఉంటారు అంటే, లేదు నువ్వు నాకు నిజం చెప్పాల్సిందే అని చెప్పి పట్టుబడుతుంటే, నువ్వు ఇంకా నేను చిన్నపిల్లని కాదు, నేను అర్థం చేసుకోవాలని చెప్పు అంటాను. చెప్పడనమాట. చెప్పకపోతే నువ్వు దుర్మార్గుడివి, నీ కడుపును పుట్టాను, అసలు ఏం పాపం చేసుకుంటే పుట్టాను అన్నట్టు మాట్లాడుతుంటే లోపల నుంచి వాళ్ళ చిన్నమ్మ వస్తుంది. వాళ్ళ చిన్నమ్మ వస్తే, మీరు ఇక్కడున్నారంటే టీచరమ్మ దగ్గర ఉంటారు కదా అంటే, చిన్నమ్మ నువ్వెందుకు వచ్చావని చెప్పి రాజు అంటాడు. చిన్నమ్మ మీకు చిన్నమ్మ అంటే, అవును నేను తనకు చిన్నమ్మని, అసలు మీ అమ్మని ఇప్పటివరకు రక్షిస్తూ వచ్చింది ఎవరు అనుకున్నావు, మీ నాన్నే రక్షిస్తూ వచ్చాడు అంటే, ఏం మాట్లాడదు, స్టన్ అయిపోయి చూస్తుంటుంది. అసలు ఏం జరిగిందంటే అని చెప్పి స్టోరీ చెప్తుంది అనమాట. జైల్లో రోజు ఫైర్ యాక్సిడెంట్ అట్లా అయినప్పుడు రక్షించి కాపాడి నేను మొత్తం మీ నాన్నే మీ అమ్మని, అప్పుడు శ్రేయాభిలాష్ లాగా తన లైఫ్లోకి ఎంటర్ అయ్యి తనకి ప్రతి దానిలో అండగా తోడుగా నీడగా ఉంటున్నాడు. ఎక్కడ కష్టం వచ్చినా కూడా మీ నాన్నే మీ అమ్మని రక్షిస్తుంది. ఇప్పటి వరకు జైలుకి వెళ్ళకుండా ఉండటానికి మీ నాన్నే, మొన్న డిఎన్ఏ రిపోర్ట్ కూడా మార్చింది మీ నాన్నే, అక్కడ ప్రతి చోట మీ నాన్నే మీ అమ్మని రక్షిస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే ఇంకా చిన్ని అయితే నాన్న అని పిలుస్తుంది. అంటే పుట్టినప్పటి నుంచి పిలవదనమాట, అసలు రాజు రాజు అని అంటది. ఎందుకంటే నువ్వు దుర్మార్గుడివి, నీ వల్ల మా అమ్మ జైలుకి వెళ్ళింది, నేను అసలు నాన్న అని పిలవనని చెప్పి అసలు ఎప్పుడు పిలవకుండా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ నాన్న వల్లే వాళ్ళ అమ్మ రక్షించబడింది అని చెప్పి తెలిసేటప్పటికి నాన్న అని పిలిస్తే, ఇంకా రాజుకైతే ఫస్ట్ టైం పిలిచేటప్పటికి ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. సో అంటాడనమాట, నేను తప్పే చేశాను, నేను తప్పు చేయటం వల్లే, అంటే నేను సాక్ష్యం చెప్పడం వల్ల మీ అమ్మ జైలుకి వెళ్ళింది, కానీ ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, అందుకనే కనీసం ఇట్లా మళ్ళీ నిన్ను వదిలి మీ ఇద్దరిని దూరం చేయదలుచుకోలేదు, అందుకని ఇలా రక్షిస్తున్నాను, వెనక నుంచి మీ అమ్మకే శ్రేయభిలాష్గా ఉండి మీ అమ్మ జైలుకి వెళ్ళకుండా రక్షిస్తున్నాను అని చెప్పి అంటాడనమాట. అంటే యాక్చువల్గా అప్పటిదాకా తనకి వీళ్ళిద్దరికీ కూడా తెలుసు, ఆమె టీచర్ అమ్మ కాదు కావ్య అంటే కావేరి అని చెప్పి తెలుసు అని చెప్పి చిన్నీకి కూడా తెలియదు, చిన్నీకి తెలుసు అని చెప్పి వీళ్ళకి కూడా తెలియదు అనమాట. అంటే వాళ్ళ పిన్ని, అంటే ఇప్పుడు రాజు ఉన్నాడు కదా బాలరాజు వాళ్ళ పిన్ని అంటది, ఆమె టీచర్ అమ్మ కాదు, మీ అమ్మ కావేరి అంటే, నాకు తెలుసులే అని చెప్పి అనుకుంటుంది మనసులో అనుకొని, అంటే మీకు కూడా తెలిసే విషయం అని చెప్పి అనుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే, చిన్ని అయినా వాళ్ళ అమ్మ వచ్చేసి కూరగాయలు అంటే వెజిటబుల్స్ కొనడానికని వెళ్తారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్ని కాల్ చేస్తుంది, వాళ్ళ నాన్నకి కాల్ చేసి చెప్తుంది, మేము మార్కెట్కి వెళ్తున్నాను నువ్వు రా అని చెప్పి కాల్ చేస్తే వస్తాడు. వచ్చినప్పుడు ఇంకా చిన్ని వచ్చేసి కూరగాయలు అవి తీసుకుంటూ వాళ్ళ నాన్న వచ్చింది చూసి, నేను ఇప్పుడే వస్తాను వేరే చోటుకి వెళ్ళి కూరగాయలు తీసుకుంటానని చెప్పి వెళ్ళి వాళ్ళ నాన్న కలుస్తుంది. ఎందుకు నన్ను రమ్మన్నావు, ఎందుకంటే నాన్న అమ్మ నేను వచ్చాము అందుకనే రమ్మన్నానంటే, అయితే నన్ను ఎందుకు రమ్మన్నావు, నన్ను చూసిన మీ అమ్మ కసబుసలాడుతూ ఉంటుంది, అసలు గొడవ పడుతుంది కదా అంటే, ఏం మాట్లాడదు అనమాట చిన్ని. ఏం మాట్లాడకపోతే అప్పుడే వస్తుంది ఉష, అంటే మన కావ్య వచ్చి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నీకేం పని పడలేదా, ఎప్పుడు ఏదో గొడవలు పెట్టుకుంటూనే ఉంటావా, రౌడీ మోక అని చెప్పి అట్లా తిడుతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించినా తిడుతూనే ఉంటుంది కదా. సో అట్లా తిడుతుంటే, నేనే నీకోసం రాలేదు అంటే, మరి ఎందుకు వచ్చావు, మీ ఇక్కడ ఉన్నావు, నీకు ఎవరు చెప్పారు అని, చిన్ని నువ్వేమైనా ఫోన్ చేసావు చెప్పావంటే, అది టీచర్ అంటే, నాకు ఎవరు చెప్పలేదు, నేను మామూలుగానే వచ్చానని చెప్పి అంటాడనమాట. అంటే అసలు నువ్వు తొందరగా మాట్లాడొచ్చేసి ఇట్లాంటి వాళ్ళతో ఉండకూడదు, ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడిన పాపమే అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు అంటది చిన్ని, నాన్న నువ్వమ్మ ఎప్పుడు ఎందుకు గొడవ పడుతుంటారు, అసలు గొడవ పడద్దు, మీరు గొడవ పడకుండా ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోలేరు అంటే, అది జరిగే పని కాదు, మీరు చూసావుగా మీ అమ్మ నన్ను చూసిన కసుబుసలాడుతూ ఉంటుంది అంటే, ఒక డ్రీమ్ వచ్చింది నాకు, చిన్ని అంటది, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో మీ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారంటే, ఏంటి కళ నవ్వుతూ మాట్లాడుకోవడం,
అందుకనే దాన్ని డ్రీమ్ అన్నారు. అది కళ్ళం జరుగుతుంది అంటే అది ఎర్లీ మార్నింగ్ వచ్చింది. సో జరుగుతుంది. అయినా నువ్వు ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా అంటే, నేనా ఫ్రెండ్లీగా అంటే ప్లీజ్ నాన్న ట్రై చేయి అంటే బతిలాడితే సరే అని చెప్పి అంటాడనమాట రాజు. సరే అని చెప్పి అని వెళ్ళి కూరగాయలు కొంటూ ఉంటుంది. వెజిటబుల్స్ కొంటూ ఉంటే సారీ అని చెప్పి చెప్తాడు. ఎందుకు సారీ, అసలు నువ్వు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడద్దు అని చెప్పి అంటదనమాట. అంటే లేదు, ఎందుకు ఎప్పుడు మనం ఇట్లా పోట్లాడుకోవటం, ఎందుకు ఇదంతా, మామూలుగా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా అని చెప్పి అంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి మళ్ళీ మీదకి వచ్చి కొట్టడానికి వస్తుంది అనమాట. కొట్టడానికి అట్లా వస్తుంటే, ఎందుకు టీచరమ్మా ఎప్పుడు ఇంత కోపంగా ఉంటావు, నేనేం అనలేదు కదా అని చెప్పి అంటే, అప్పుడు కాలు గట్టిగా తొక్కితే అబ్బా అని చెప్పి అని, నువ్వు నా జోలికి వస్తే మామూలుగా ఉండదు, నాతో మాట్లాడిన మామూలుగా ఉండదు, ముందు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరే వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట.